గాయ్స్ 2024 ఐపీఎల్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం 2 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మొదటిగా 2024 ఐపీఎల్‌కి ఛాంపియన్స్ ఎవరవుతారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ జరగబోయే మెగా ఆక్షన్ 2025 ఐపీఎల్‌కి మెగా ఆక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి అయితే మెగా ఆక్షన్ జరుగుతది. లాస్ట్ టైం 2022 ఐపీఎల్‌లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025 ఐపీఎల్‌లో జరగబోతుంది. మరి ఈ వీడియోలో మెగా ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది, ఇంకా ఒక్కొక్క టీము ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి, ఇంకా 10 టీంలు ఎవరిని రిటైన్ చేసుకుంటారన్నది, ఇంకా ఆర్టీఎం కార్డు గురించి కూడా ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది. అయితే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం డిసెంబర్లో ఈ మెగా ఆక్షన్ జరుగుతుందంట. మరి డిసెంబర్లో మెగా ఆక్షన్ జరిగితే దానికి 1 మంత్ ముందే ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి. అంటే నవంబర్లోనే ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి. ఇంకా అలాగే రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి. ఇంకా మరి ఒక్కొక్క టీము ఎంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి. నార్మల్గా మెగా ఆక్షన్ అంటే ప్రతిసారి కూడా 4 కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకోకూడదు. మనం ఇదే ప్రాసెస్ని 2022 ఐపీఎల్లో చూసాం. కానీ ఇప్పుడు 2025 ఐపీఎల్కి చాలా టీంలు 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదంట. అంటే 4 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలని ఛాన్స్ అడుగుతున్నారంట. రీసెంట్గా దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దానిలో చాలా టీమ్స్ 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారంట. మేబీ దానికైతే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అయితే రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి ఒక ఆర్టీఎం కార్డును కూడా ఛాన్స్ ఇస్తారంట. లేదు ఒక టీము 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డులు ఛాన్స్ ఉంటుందంట. మరి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఆర్టీఎం కార్డ్ అంటే ఏంటి. ఆర్టీఎం ఫుల్ ఫామ్ వచ్చేసరికి రైట్ టు మ్యాచ్. ఈ కార్డ్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఒక టీము రిలీజ్ చేసిన ప్లేయరు ఆక్షన్లో వేరే టీంకి సోల్డ్ అయితే రిలీజ్ చేసిన టీము ఆ ప్లేయర్ని మళ్ళీ తీసుకోవాలి అంటే ఆ ప్లేయర్ ఎంతకైతే సోల్డ్ అయ్యాడో ఆ అమౌంట్ ఇచ్చి ఈ ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకోవచ్చు. సేమ్ ఇలాగే పీకేఎల్లో కూడా ఎఫ్బిఎం కార్డ్ అని ఉంటుంది. సేమ్ ఎఫ్బిఎం కార్డ్ ఎలాగో ఈ ఆర్టీఎం కార్డు కూడా అంతే. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఒక్కొక్క టీము 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు అవైలబుల్గా ఉంటుంది. లేదు 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డులు అవైలబుల్గా ఉంటాయి. మరి వాళ్ళల్లో 2 ఫారెన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకోకూడదు. ఇంక ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ని 3 కంటే ఎక్కువ రిటైన్ చేసుకోకూడదు. ఇలాంటి రూల్స్ అయితే ఉంటాయి. మరి గతంలో 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే మొదటిగా రిటైన్ చేసుకున్న ప్లేయర్కి 11 కోట్లు, సెకండ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్కి 12 కోట్లు, థర్డ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్కి 8 కోట్లు, ఇంకా ఫోర్త్ రిటైన్ చేసుకున్న ప్లేయర్కి 6 కోట్లు ఇచ్చేవాళ్ళు. టోటల్గా 40 కోట్ల కంటే పైనే అవేవి. మరి ఇప్పుడు 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు కాబట్టి మేబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్కే 50 కోట్ల దాకా పెట్టేయాలి. అంటే మొదటి రిటైన్ చేసుకున్న ప్లేయర్కి 17 కోట్లు, సెకండ్ 13, ఇలా వాళ్ళ ప్రైజ్ని పెంచుతారు. ఇంకా మనం మెయిన్గా మ్యాటర్కి వచ్చేస్తే 10 టీంలు ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు. మొదటిగా ఆర్సీబీ. ఆర్సీబీ కూడా ఈ సంవత్సరం ప్లేఆఫ్స్కి వెళ్ళి అదర్ కొట్టేశారు. ఆర్సీబీ కూడా ఈ సంవత్సరం మంచి ప్లేయర్స్ బయటపడ్డారు. వీళ్ళు కూడా 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి అంటే పెద్ద తలనొప్పి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే ఇంకో మంచి ప్లేయర్ మిస్ అయిపోతాడు. కాబట్టి ఈ మెగా ఆక్షన్ అనేది సెట్ అయిన టీంలకు మంచిది కాదని చెప్పాలి. ఇంకా ఆర్సీబీ రిటెన్షన్ విషయంకి వచ్చేస్తే మొదటిగా విరాట్ కోహ్లీ. ఇతన్ని రిటైన్ చేసుకోకుండా ఆర్సీబీ ఐపీఎల్ ఆడరు. ప్రతి సీజన్లో తను ఆడతాడు. ఖచ్చితంగా ఆర్సీబీ తనని రిటైన్ చేసుకుంటారు. కాబట్టి 100% ఖచ్చితంగా విరాట్ కోహ్లీని ఆర్సీబీ రిటైన్ చేసుకుంటారు. దీనిలో మాత్రం ఎలాంటి డౌటు ఉండదు. మరి ఇప్పుడు ఆర్సీబీ రిటైన్ చేసుకునే మొత్తం ప్లేయర్స్ మనం చెప్పుకున్నట్లుగానే మొదటిగా విరాట్ కోహ్లీ, ఇంకా నెంబర్ 2లో రజత్ పడిదార్, నెంబర్ 3 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 4 ఫారెన్ ప్లేయరు విల్ జాక్స్, నెంబర్ 5 డొమెస్టిక్ ప్లేయరు యష్ దయాల్. ఇంకా ఆర్టీఎం కార్డు ద్వారా గ్రీన్ని లేదా మ్యాక్స్వెల్ని తీసుకోవచ్చు. ఆర్సీబీ ఇండియన్ ప్లేయర్స్ని విరాట్ కోహ్లీతో పాటు సిరాజ్ ఇంకా రజత్ పడిదార్ని అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. మొదటిగా రజత్ పడిదారు తను ఫస్ట్ హాఫ్లో మంచిగా ఆడకపోయినప్పటికీ సెకండ్ హాఫ్లో ఆడిన ప్రతి మ్యాచ్ తక్కువ బాల్కే హాఫ్ సెంచరీ చేసి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లని కోత కోసాడని చెప్పాలి. ఇంకా సిరాజ్ విషయంకి వచ్చేస్తే సిరాజ్ గురించి మనందరికీ తెలిసిందే. తను ఒక సీజన్ మంచిగా ఆడకపోతే ఇంకో సీజన్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. కాబట్టి సిరాజ్ని కూడా రిటైన్ చేసుకోవాల్సిందే. ఇంకా ఆర్సీబీ టీంలో ఉన్న ఇండియన్ డొమెస్టిక్ ప్లేయరు మంచి ప్లేయర్ ఎవరంటే యష్ దయాల్. దయాల్ ఈ సంవత్సరం ఆర్సీబీ తరపున ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఆర్సీబీ సంవత్సరం ప్లేఆఫ్స్కి వెళ్లారు అంటే ఖచ్చితంగా దానిలో యష్ దయాల్ది కూడా కీలక పాత్ర ఉంది. యష్ దయాల్ ఫ్రెజర్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి, ఇంకా అలాగే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి యష్ దయాల్ని కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకోవాలి. మరి 2024 ఐపీఎల్కి ఆర్సీబీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైకి కూడా ఈ మెగా ఆక్షన్ అనేది పెద్ద తలకాయ విషయం అని చెప్పాలి. ఎందుకంటే సిఎస్కే టీంలో కూడా చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ కానీ ఫారెన్ ప్లేయర్స్ కానీ చాలా మంది ఉన్నారు.
వీళ్ళల్లో ఒక ప్లేయర్ని రిటైన్ చేస్తే ఇంకో ప్లేయర్ మిస్ అయిపోతాడు. కాబట్టి ఈ మెగా ఆక్షన్ అనేది సిఎస్కేకి కూడా మంచిది కాదు. మరి ఇప్పుడు చాలామంది 2025 ఐపీఎల్కి ఎంఎస్ ధోని ఆడతాడు అంటున్నారు. ధోని ఆడితే సిఎస్కేకి మంచిదే. కానీ మ్యాక్సిమం 90% అయితే ధోని 2025 ఐపీఎల్ ఆడడు. ఎందుకంటే తను లాస్ట్ ఇయరే రిటైర్ అయిపోవాలి. ఫ్యాన్స్ కోసం ఇంకో సీజన్ ఆడాడు. కాబట్టి ధోని ఇంకో సీజన్ ఆడడం అనేది కష్టమే. సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ధోని 2025 ఐపీఎల్ ఆడితే రిటైన్ చేసుకుంటా అంటున్నారు. ఇంకా అలాగే తను ఆడతాడా లేదన్నది తనే చెప్తాడు అంటున్నారు. అంటే విషయం ఏంటంటే ధోని 2025 ఐపీఎల్ ఆడాలి అనుకుంటే సిఎస్కే రిటైన్ చేసుకుంటారంట. చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. మరి ఇప్పుడు సిఎస్కే రిటైన్ ప్లేయర్స్ జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే, ఇంకా ఫారెన్ ప్లేయరు మతీషా పతిరానా, ఇంక ఇండియన్ డొమెస్టిక్ ప్లేయరు తుషార్ దేశ్పాండే. మరి ఆర్టీఎం కార్డు ద్వారా డెవెన్ కాన్వే లేదా దేవక్ షహర్, మహేష్ తీక్షణ లాంటి ప్లేయర్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ టీము ముంబై ఇండియన్స్. వీళ్ళకి కూడా ప్రతిసారి మెగా ఆక్షన్కి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ విషయంకి వచ్చేస్తే పెద్ద తలకానిపి విషయం అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ టీంలో ప్రతి ప్లేయరు మంచి ప్లేయర్సే ఉంటారు. ఒక ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారు అంటే ఇంకో ప్లేయరు మిస్ అయిపోతాడు. అందుకే ముంబై ఇండియన్స్ 2022 ఐపీఎల్ నుంచి ఇప్పటిదాకా టీం సెట్ కావట్లేదు. ఈ మెగా ఆక్షన్ వల్లనే ముంబై 3 సంవత్సరాల నుంచి కప్పు కొట్టలేకపోయారు. అంటే టీం కాంబినేషన్ సెట్ కావట్లేదు. మరి ఎక్కడైతే ముంబై ఇండియన్స్ కాంబినేషన్ మిస్ అయిందో మళ్ళీ అదే మెగా ఆక్షన్లో దొరుకుతుందేమో చూడాలి. ఇంకా మెగా ఆక్షన్కి ప్లేయర్స్ రిటెన్షన్ విషయంకి వచ్చేస్తే మొదటిగా రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే 2025 ఐపీఎల్ ముంబై తరపున ఆడేలా లేడు. తనని గ్రౌండ్లో చూస్తున్నప్పుడు ఇంకా అలాగే కొన్ని అప్డేట్స్ ప్రకారం కూడా 2025 ఐపీఎల్కి రోహిత్ శర్మ ముంబై టీంలో ఉండడు అనే అప్డేట్స్ వస్తున్నాయి. మరి 2025 ఐపీఎల్కి ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్స్ నెంబర్ 1 బుమ్రా, నెంబర్ 2 హార్దిక్ పాండ్యా, నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, ఇంకా ఫారెన్ ప్లేయరు టీమ్ డేవిడ్, ఇంకా డొమెస్టిక్ ప్లేయరు తిలక్ వర్మ, నేహాల్ వదీరా లేదా ఇషాన్ కిషాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అయితే బుమ్రా, హార్దిక్, సూర్యన్ అయితే మిస్ చేసుకోరు. ఇంకా నెంబర్ 4 కేకేఆర్ టీం కూడా ఈ సంవత్సరం బాగా సెట్ అయింది. ప్రజెంట్ 2024 ఐపీఎల్కి వీళ్ళు ఫైనల్కి వెళ్ళారు. ఒక టీము ఫైనల్ దాకా వెళ్ళింది అంటే ఆ టీము ఎంత మంచిగా సెట్ అయిందన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మెగా ఆక్షన్ జరగడం వీళ్ళకి కూడా నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచిగా సెట్ అయిన కాంబినేషను మళ్ళీ 2025 ఐపీఎల్కి మారిపోతుంది. మరి ఇప్పుడు మెగా ఆక్షన్కి కేకేఆర్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసూల్, సునీల్ నారాయణ్, రింకు సింగ్, ఇంకా డొమెస్టిక్ ప్లేయరు హర్షిత్ రాణా. మరి ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని కొంటారన్న విషయంకి వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి లేదా వెంకటేష్ అయ్యర్ ఇంకా నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ని కొనడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెంబర్ 5 ఎల్ఎస్జీ. లక్నోలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఆడిన 3 సీజన్స్లో 2 సీజన్లు ప్లేఆఫ్స్కి వెళ్లారు. దాన్ని బట్టి చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ ఎంత మంచిగా సెట్ అయిందన్నది అర్థమవుతుంది. అయితే ఈసారి లక్నో నుంచి మంచి ప్లేయర్స్ అయితే బయటకు వస్తారు. అది కూడా ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ వస్తారు. చాలామంది కేఎల్ రాహుల్ కూడా బయటకు వస్తాడు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమన్నది చూడాలి. కేఎల్ రాహుల్ లాంటి ప్లేయరే లక్నో టీంని వదిలేస్తే లక్నో టీం ఇంకా సెట్ కావడం చాలా కష్టం. కాబట్టి మ్యాక్సిమం 90% అయితే లక్నో కేఎల్ రాహుల్ని రిటైన్ చేసుకుంటారు. లేదు ఒకవేళ రాహులే బయటికి రావాలి అనుకుంటే ఇంకా రాహుల్ని ఎవరు ఆపలేరు. మరి ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ పాసిబుల్ రిటెన్షన్ విషయంకి వచ్చేస్తే కేఎల్ రాహుల్, రవి బిష్నాయ్, మార్కోస్ టానిస్, నికోలస్ పూరాన్, ఇంకా మయాంక్ యాదవ్, ఇంకా ఆర్టీఎం కార్డు ద్వారా కృణాల్ పాండ్యా, డెకాక్, దీపక్ కోడా ఇలాంటి ప్లేయర్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెంబర్ 6 ఆర్ఆర్ టీంలో కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా అలాగే ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్లు అలాగే స్పీడ్ బౌలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళలో 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే మిగతా మంచి ప్లేయర్స్ అయితే బయటకు వస్తారు. ఈసారి ఆక్షన్కి చెహల్ ఇంకా రవిచంద్రన్ అశ్విన్ లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు ఆర్ఆర్ రిటెన్షన్ విషయంకి వచ్చేస్తే ఇండియన్ ప్లేయర్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఇంకా అన్క్యాప్డ్ ప్లేయరు రియాన్ పరాగ్, ఫారెన్ ప్లేయర్స్ ట్రెంట్ బోల్ట్, ఇంకా హెట్మయర్. ఆర్టీఎం కార్డు ద్వారా యుజ్వేందర్ చహల్ లేదా రవిచంద్రన్ అశ్విన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ విషయంకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ కూడా ఈ సంవత్సరం స్ట్రాంగ్ టీం. వీళ్ళు పాయింట్స్ టేబుల్ ఈ సంవత్సరం టాప్ 2 ప్లేస్లో ఉన్నారు అంటే టీము ఎంత మంచిగా సెట్ అయిందన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ ఎన్నో రికార్డులను అయితే బద్దలు కొట్టి మరికొన్ని వీళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఎంత మంచిగా టీం సెట్ అయినప్పుడు మెగా ఆక్షన్ జరగడం వల్ల వీళ్ళ కాంబినేషన్ అయితే మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ వచ్చేసరికి ఫారెన్ ప్లేయర్స్. మరి 2 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఆ 2 ప్లేయర్స్ పాట్ కమిన్స్ ఇంకా క్లసన్. మరి 3వ ప్లేయరు ట్రేవస్ హెడ్ అయితే మిస్ అయిపోతాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ కాంబినేషన్ అయితే మారిపోతుంది. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, క్లసన్, టి నటరాజన్, నితీష్ రెడ్డి. లేదు నటరాజన్ ప్లేస్లో భువనేశ్వర్ కుమార్ని రిటైన్ చేసుకోవచ్చు. మరి ఆర్టీఎం ద్వారా ట్రేవస్ హెడ్ లేదా నటరాజన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మెగా ఆక్షన్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రజెంట్ అంత బాగా సెట్ కాలేదు. మరి మెగా ఆక్షన్లో మంచి ప్లేయర్స్ వస్తారు కాబట్టి ఆ ప్లేయర్స్ని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సైలెంట్గా ఉన్నారు. అంటే మంచి ప్లేయర్స్ని కొనడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ కొనలేదు.
చూద్దాం మరి ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని కొంటారో లేదో. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ విషయానికి వచ్చేస్తే నెంబర్ 1 రిషబ్ పంత్, నెంబర్ 2 అక్షర్ పటేల్, నెంబర్ 3 జాక్ ఫ్రాజర్, నెంబర్ 4 కుల్దీప్ యాదవ్, నెంబర్ 5 అభిషేక్ పోరెల్. ఆర్టీఎం కార్డు ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ స్టబ్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈ మెగా ఆక్షన్ జరగడం వల్ల చాలా మంది మంచి ప్లేయర్స్ బయటకు వచ్చేస్తారు. సాయి కిషోర్, మోహిత్ శర్మ, రాహుల్ తివాటి ఇలాంటి మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు గుజరాత్ టైటన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమి, రషీద్ ఖాన్, ఇంకా డేవిడ్ మిల్లర్. ఇంకా ఆర్టీఎం కార్డు ద్వారా మోహిత్ శర్మ లేదా సాయి కిషోర్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. ప్రతి సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆన్ పేపర్ మీద అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ మ్యాచ్లో పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయరు. ఈసారి పంజాబ్ నుంచి కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఆక్షన్కి వస్తారు. మరి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే హర్ష్దీప్ సింగ్, శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఇంకా శామ్ కర్న్, బేస్రో లేదా రబాడా. ఇంకా ఆర్టీఎం కార్డు ద్వారా అశుతోష్ శర్మ లేదా హర్షల్ పటేల్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గైస్ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే మీ ఫేవరెట్ టీము ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.